సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక ఉదయం 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 60 అధ్యాయము 15వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. కుమార కుమార్తె యెషయా గ్రంథం యొక్క నేపథ్యాన్ని మనము కానీ ఆలోచించినట్లయితే, ఆనాటి యూదా ప్రజలు బబులోను యొక్క చెరలో ఉన్నప్పుడు ప్రభువు వారిని బలపరుస్తున్న మాటలు, వారిని మళ్ళా ఆ బబులోను చెర నుంచి విడిపించి ఏ విధముగా ఆయన ఆస్వాదించబోతున్నాడో 60 అధ్యాయంలో చాలా స్పష్టమైన మాటలుంటాయి. నిన్ను శాశ్వతముగా నేను సంతోషింపజేస్తాను, నిన్ను విమోచింపజేస్తాను, నిన్ను విడుదల చేస్తానని ప్రభువు ఇచ్చిన ఒక వాగ్దానము నేటి ఆధునికమైన ఇజ్రాయేల్ జీవితంలో జరగడం మనం చూస్తున్నాం. వారి చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారు. వారిని ఎలాగైనా సరే అణగదొక్కుతామన్న ఆలోచనప్పటికీ దేవుని వాగ్దానం ఉంది కదా, నేను శోభాతిశయములతోనూ నేను సంతోష గానములతో నేను బహుగా సంతోషించేవారు ఉంచుదని ప్రభు చెప్పిన మాట ఆయన ఖచ్చితంగా నెరవేర్చున్నాడు. కుమార కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో నీ ముందు లేదా నీ చుట్టూ అనేకమైన ప్రతికూల వాతావరణం ఉండొచ్చు, కానీ వాటిని చూచి నీవు భయపడవలసిన లేదు, వాటిని చూచి నువ్వు వేదనకు రావలసిన లేదు. ఎందుకంటే మన ప్రభు అంతకంటే చాలా గొప్పవాడు. ఆయన తన బిడ్డల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. వారికి చేసే కార్యములు ఈరోజు మనకు కూడా చేయబోతున్నాడు. కాబట్టి కుమార కుమార్తె, ఆయన ఎందు సంపూర్ణ నమ్మకంచు, ఆయన మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో ఎదుగు, దేవునికి సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కనిమైన దేవానికి ఉన్నాలు, నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షములు దింపండి, వారికి నా కొదువులు ఆటంకాలను తొలగించండి, నీ హస్తాల వారిని భద్రపరచండి. ఇదిగో ప్రభా, నిజంగానే ఆనాటి యూదా ప్రజలకు మీరు వాగ్దానం చేసిన ప్రకారము మీరు చేసిన ప్రతి క్రియను ఇది నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన ప్రతి వారు పొందుకుంటకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.